హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట. అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఎంత తక్కువ ప్రైస్ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో 100లో 70% దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వీడియోస్ అనేది చూస్తుంటే మీకు క్లారిటీగా డీటెయిల్స్ అనేది తెలిసిద్ది అనమాట. మీకు ఏ లొకేషన్లో ఏమేమి వెహికల్స్ వస్తుంది అనేది అప్పుడే క్లియర్గా అయితే ఉంటుంది. చాలామంది అయితే అడుగుతున్నారు, కానీ నేను చెప్పే లొకేషన్లలో చాలామంది చూస్తున్నారు, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. అది నెక్స్ట్ వచ్చే వీడియోల్లో వాళ్ళకి అడిగిన వెహికల్ నెక్స్ట్ అయితే వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు మళ్ళీ మిస్ అవుతుంటారనమాట. నేను చెప్పేది ఒకటే అనమాట, మీరు ఏ వెహికల్ అయినా సరే, ఏ లొకేషన్ నుంచి అయినా సరే మన ఛానల్లో వీడియో చూసి వెహికల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అప్పుడే మీకు ఏ లొకేషన్ అయినా సరే వెహికల్స్ అనేది వస్తుంటాయి. ఓకేనా. ఈరోజు మీకోసం మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట. మహీంద్రా భూమిపుత్ర వెహికల్ అనేది తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 2012 మోడల్ అనమాట. 2012 మోడల్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 11 సంవత్సరాలు అయితే అవుతుంది. 11 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. రిపేర్ అనే మాట అయితే లేదనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్, బ్రేకులు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్లో పలానా రిపేర్ ఉందని అయితే ఏలైతే చూపేంత రిపేర్ అయితే ఏం లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఎవరికైనా ఏ వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. బ్యాక్ టైర్లు చూసుకుంటే 75% దాకా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ టైర్లు చూసుకుంటే ఫుల్ కండిషన్ అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది, ఆల్రెడీ రన్నింగ్ కండిషన్లో ఉంది. ఓనర్ అయితే ఒక 2 డేస్ నుంచి యూజ్ చేయడం కూడా అయితే జరిగిందనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. పలానా రిపేర్ అనేది ఏం లేదనమాట. టోటల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఇంజిన్ అయితే చెక్ చేసుకోండి. అలాగే టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక మీకు పేపర్లు ఏమైనా ఉన్నాయా లేవా, అలాగే ఇంజిన్ ఎలాంటి కండిషన్లో ఉంది అనేది మీరు ఒక మెకానిక్ చూపించిన తర్వాతనే తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఆ వీడియో చూసిన తర్వాత టైంపాస్ కోసం అయితే చేయొద్దనమాట. నేను చెప్పే ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. మంగళగిరి నుంచి చాలా వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాను. ఆల్రెడీ విజయవాడ సైడ్ నుంచి కూడా నన్ను అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ సైడ్ నుంచి ఏమైనా వెహికల్స్ ఉంటే చూడు, మాకు కృష్ణా డిస్టిక్లో వెహికల్ కావాలని అయితే అడుగుతున్నారు. కానీ నేను ఏ లొకేషన్లో అయినా సరే ఈ వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను. అలాగే గుంటూరు సైడ్ నుంచి కూడా అయితే అడుగుతున్నారు, కాబట్టి గుంటూరు నుంచి కానీ, కృష్ణా డిస్టిక్ నుంచి కానీ, పల్నాడు డిస్టిక్ నుంచి కానీ చాలా దగ్గరగా ఉండే లొకేషన్ ఏదంటే మంగళగిరి అనమాట. వీళ్ళందరికీ చుట్టుపక్కల వెహికల్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే మహీంద్రాలో 575 బండి తీసుకోవాలి అనుకుంటే ఈ యొక్క మంగళగిరి సిటీలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,20,000 అనమాట. ఈ 2,20,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తామని కూడా అయితే చెప్పడం జరిగింది. అలాగే నా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళకి కొంత అమౌంట్ అయితే పక్కా అయితే తగ్గిద్ది అనమాట. అలాగే నా ఛానల్లో నా వీడియో చూసి వచ్చి వెహికల్ తీసుకునే వాళ్ళకి పక్కా తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి. టైంపాస్ కోసం అయితే చేయొద్దనమాట. వెహికల్ నచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళి చూసుకోండి, అంతేగాని టైంపాస్ కోసం అయితే చేయొద్దు. ఓకేనా. నాకు ఈ మధ్య కొన్ని కాల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సిమ్ యాక్టివేట్లో ఉండడం వల్ల చాలామంది అయితే ఫోన్లు అయితే చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆంధ్రాలో వాళ్ళు చూసేది తెలంగాణలో ఎక్కడ ఉన్న వెహికల్ గురించి ఫోన్లు అయితే అడుగుతున్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వీడియో మొత్తం చూడట్లేదని నాకు అర్థమవుతుందన్నమాట. మరి ఆంధ్రాలో ఉన్న వాళ్ళు తెలంగాణ వెళ్ళి అంత దూరంలో వెహికల్ తెచ్చుకోవడానికి అయితే చాలా ఇంపాసిబుల్ అనమాట. మీరు అయినా తెచ్చుకుంటాను అనుకుంటే డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఉండిద్ది. మీరు ఆ నుంచి అంత దూరం రావాలంటే కనీసం 2 డేస్ టైం పట్టిద్ది. మీకు ఆ నుంచి ఇక్కడికి దాకా రావడానికి ఒక 10,000 20,000 ఖర్చు అవుతుంది. అలాగే పేపర్లకు ఒక చాలా ఖర్చు అవుతుంది.